రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఏలూరు అమ్మవారి జాతర అంటే, గంగానమ్మ జాతర అంటే చాలా విశిష్టమైంది, చాలా ప్రత్యేకమైంది కూడా. ఏదైనా జాతర అంటే సుమారుగా 2 రోజులు, 3 రోజులు, 9 రోజులు చేస్తుంటారు. కానీ ఏలూరు జాతరకి ఒక ప్రత్యేకత ఉంది. సుమారుగా 90 రోజులు అంటే 3 నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ఈ 3 నెలల పాటు కూడా ఈ ఏదైతే జాతర స్టార్ట్ అయిన కానీ రాటా కట్టిన దగ్గర నుంచి కూడా 3 నెలల పాటు కూడా ఎటువంటి శుభకార్యాలు కావచ్చు, లేకపోతే పండుగలు కావచ్చు, పబ్బాలు కావచ్చు, ఎటువంటి చేయరు. ఈ 3 నెలల తర్వాత ఏదైతే ఉందో ఊరేగింపు, అదేవిధంగా కొర్లబండి ఊరేగింపు, అలాగా కొన్ని ప్రత్యేకత అయితే ఏలూరు జాతరకు ఉంది. అయితే ఈ జాతరకు సంబంధించి తూర్పు ఏది గంగానమ్మ జాతరకు సంబంధించి నిర్వాహకులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, అసలు యాక్చువల్గా తూర్పు ఏది గంగానమ్మ జాతర అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కాకుండా ఇటు తెలంగాణ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. దేశ విదేశాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఈ జాతర మహోత్సవానికి కూడా చాలా మంది వస్తూ ఉంటారు విదేశాల నుంచి కూడా. అయితే ఎందుకని ఈ జాతర అంత ప్రాముఖ్యత, అసలు ఈ జాతర ఎందువల్ల స్టార్ట్ అయిందంటారు? జాతర అనేటువంటిది ప్రథమంగా చెప్పాలంటే అన్ని వర్గాలు, అన్ని కులాలు దాంట్లో ఇన్వాల్వ్ అవుతా ఒక స్నేహపూరిత వాతావరణంగా ఏర్పడి అందరూ కలిసి ఈ రైతులు పండించిన ప్రతిఫలం అనుభవిస్తా సుమారుగా ఎక్కడ జాతరలు ఉన్నా ఈ జనవరి, ఫిబ్రవరిలోనే జరుగుతాయి ప్రతి ఊళ్ళోనూ. అలాగే ఏలూరు అంటే ఒక అమ్మవారు, గంగానమ్మవారు జాతర అనేటువంటిది కొలుపులు ఈ రైతులు అన్ని వర్గాలు, అన్ని కులాలతో కలిసి చేసేదే జాతర. ఈ జాతరలో భాగంగా ఏంటంటే కాలక్రమంలో ఈ ఏలూరు తూర్పు వీధి గుడి అభివృద్ధికి నోచుకుని 1998 తర్వాత 2018లోనే చేయటం జరిగింది. అంటే ఆ యొక్క టైం 20 ఏళ్ళు. అంతకుముందు అయితే 86, 96, 98 ఈ సంవత్సరాల్లో చేయటం జరిగింది. వీటికి ఏంటంటే పూర్వంలో పుష్కర కాలం అనేటువంటిది ఒక ప్రామాణికం పాటించేవాళ్ళు. కానీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు జాతర చేద్దాం మళ్ళీ. జనరల్ గా కూడా గతంలో చూసినట్టయితే 12 సంవత్సరాలకు ఒకసారి జాతర జరిగేది. కానీ ఇప్పుడు 7 సంవత్సరాలకి జాతర జరుగుతుంది. అసలు ఎందుకని అలా మార్పు వచ్చిందంటారు? 7 సంవత్సరాలుగా అనేటువంటిది ఏలూరు తూర్పు వీధి గంగానమ్మ గుడికి అనేటువంటిది ప్రత్యేకత అయితే లేదు. ఒక కాల నిర్ణయం అనేటువంటిది లేదు. అలాగే 12 ఏళ్ళకి చేసేటప్పుడు 1966 తర్వాత 86లో జరిగింది. 86 తర్వాత 96లో జరిగింది. 96 తర్వాత ఏలూరులో కొన్ని కమిటీలు నిర్ణయానుసారం 7 ఏళ్ళకి చేస్తామన్న క్రమంలో వారితో పాటు మనం చేద్దామా అంటే మళ్ళీ 96 తర్వాత 98లో కూడా జరిగింది. 98 తర్వాత మన గుడి అభివృద్ధి 1 కోటి రూపాయలు మూలధనంతో కానీ దాతల సహకారంతో కానీ ఈ గుడి ఇలా అభివృద్ధి చేయటం జరిగి 20 ఏళ్ళకి 98 తర్వాత 2018లో జరిగింది. అంతేగాని జాతరకి కొలమానం అనేటువంటిది పూర్వీకులు చెప్పింది అయితే పుష్కర కాలం. మీరు చెప్పిన దాంతో, మాకు తెలిసిన పెద్దవాళ్ళు చెప్పింది కూడా మీరు చెప్పే దాంతో మేము ఏకీభవిస్తాం. కానీ ఇక్కడ సాంఘికంగా కొన్ని ఈ కమిటీలు 7 ఏళ్ళకి చేయటం అనేటువంటిది నిర్ణయానుసారం చేసేటప్పుడు, అలాగే ఏలూరులో ఒక భాగం అది చేసి అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు వచ్చేటప్పటికి మీరు కూడా చేద్దాం, మనం కూడా చేద్దాం అనే నానుడితో మేము చేద్దాం అంటే చేద్దాం అనేదే. కానీ ఏలూరు తూర్పు వీధి గంగానమ్మకి 7 ఏళ్ళు అనేటువంటిది ప్రామాణికత లేదు. 98 తర్వాత గుడి మేము ఇంత ఖర్చు పెట్టుకుని దాతల సహకారంతో ఎకరానికి ఒకసారి జాతర చేద్దాం అనేటువంటిది మట్టుకు పెద్దవాళ్ళు సూచించిన విధానాలు ఉన్నాయి. అదే సార్, అంటే జనరల్గా ఈ గ్రామ దేవత సంబంధించి చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఏలూరు ఒక గ్రామం లాంటిది. కానీ ఆ తర్వాత పట్టణం అయింది, ఆ తర్వాత నగరం కూడా అయిపోయింది. సుమారుగా లక్షల మంది జనం పెరిగారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒకప్పుడు తూర్పు వీధే ప్రధానంగా జాతర జరిగింది. ఇప్పుడు పడమర వీధి అయింది, ఇప్పుడు దక్షిణ వీధి రాబోతుంది. ఇలాగా రకరకాల ప్రాంతాల్లో అమ్మవారి జాతరని ఒక తాటి మీదకి వెళ్ళి ఈ ప్రజలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ పట్టణ ప్రజలకి మేలు జరిగే విధంగా ఏ విధంగా ప్రణాళిక ఉందంటారు? అలాంటి ప్రామాణిక అయితే ఏమీ లేదు. అలాగే ఈ సంవత్సరం మా గుడి తూర్పు వీధి గంగానమ్మ గుడి
ప్రారంభించినది అంటే మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 18, 2011 ఫిబ్రవరి మాఘ పౌర్ణమి. మేము మా తూర్పు వీధి గంగానమ్మ గుడిలో ప్రతి సంవత్సరం అమ్మవారిని ఒక గుర్తించే విధంగా ప్రజలందరూ అడుగుతున్నారు అని ప్రతి సంవత్సరం అమ్మవారిని తగు రీతిలో గౌరవించి బయటికి తీసి అలా చేయటానికి మొన్న ఫిబ్రవరి మాఘ పౌర్ణమి ముందు వచ్చే ఆదివారం ప్రతి సంవత్సరం ఏదో రకంగా ఈ శాస్త్రజ్ఞుల నిర్ణయానుసారం ప్రతి సంవత్సరం చేయటానికి మన ఏలూరు ఎమ్మెల్యే గారు కూడా ఆ విధానాన్ని ప్రారంభించడానికి ఆహ్వానించాం. మొన్న 2025 ఫిబ్రవరి 9న ఆ విధానం పాటిస్తాయి. అలాగే మీరు చెప్పేది జాతరలో 7 ఏళ్ళ అనేటువంటిది కాకుండా 12 ఏళ్ళు అనే పుష్కర కాలం మటుకు మనకి గ్రాంధికంగా ఉంది. దాంట్లో జాతర చేయటం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే జాతరలో మన ఇంటి ఆడపడుచులు మన సాంప్రదాయ ప్రకారం బయటికి వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకుని బయటికి దేశ విదేశాల్లో ఉన్నప్పుడు వారిని కూడా పిలిచి కుటుంబం అంతా కలుసుకోవటానికి చేసుకునే వేడుకలో ఈ జాతరని రెండు కలిపి కుటుంబ దీనిగా తీర్చిదిద్ది పూర్వీకులు చేశారు. అలాగే జాతరలో ఇలా ముగ్గులు ఒక సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం, దాంట్లో అన్ని రకాలు ఇమిడి ఉంటాయి. ముగ్గేయటం, ఒక పంబలవారి కథ, అలాగే వాళ్ళు ఆ పంబలవారి అనేటువంటిది శాస్త్రీయ నామంతో పిలిచే కులం ఉంది. ఆ పంబలవారే ఆ కథలో అలా చెప్పడం అనాదిగా వస్తుంది. వాళ్ళకు కూడా కొన్ని రిజర్వేషన్స్ గవర్నమెంట్ కల్పించింది పంబల అనే దానికి. చాలా సంతోషదాయకమైన విషయం. వాళ్ళే ఈ జాతరకి అన్ని ముగ్గులు ఈ సాంప్రదాయానుసారం ముడుపు కట్టడం, వినుకొండంకమ్మ, నల్లమారమ్మ, పూలకపురి, సుడికపురి, ఇలా రకరకాల పేర్లతో అక్కడ స్థానికంగా కొన్ని పేర్లు మార్పువచ్చు. స్థానికంగా ఉన్న పేర్లతో వాళ్ళు అన్వయించి కథలు చెప్పడం ఇవన్నీ ఒక శాస్త్రీయబద్ధంగా జరుగుతున్నాయి. అదే ఇది చేయటానికి చాలా ఖర్చుతో కూడుకున్న వేడుక. అంటే టోటల్గా మన తూర్పుది జాతర సంబంధించి ఏ ముహూర్తం నిర్ణయించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ ఏ విధంగా ఉందంటే? మన తూర్పు వీధి గంగానమ్మ గుడి జాతర ముడుపు కట్టడం అయితే ఒక ముహూర్తం పెట్టించుకుని మన ఏలూరు ఎమ్మెల్యే గారితో షెడ్యూల్ చేయటం జరిగింది ఒక 30 రోజుల నాడు. అంతకన్నా ముందు తూర్పు వీధి అమ్మవారి గుడి గెడ తిరిగే పరిధిలో ఎన్ని అమ్మవారి గుళ్ళు ఉన్నాయి, ఎలా కొలుస్తున్నారు భక్తులు, వీళ్ళందరితో ముందు అవగాహన సదస్సు పెట్టి ఇదిగో జాతర చేద్దామంటే ఇదే కాదు, మీ అందరి గుళ్ళు కూడా మనం అందరం కూడా జనంతో ఉండాలి మనం అనేటువంటిది చాలా పెద్ద అవగాహన సదస్సు జరిగి చరిత్రకారుడు మీ జర్నలిస్ట్ అయ్యంగారితో అసలు జాతర ఏంటి అంటే అందరికీ తెలియపరచడం జరిగింది ఆదిత్య సెంట్రల్ హోటల్లో. అలాగే ఈ 48 గుళ్ళు ఇప్పుడు ఏంటంటే జనం పెరిగారు. మన ఏదైనా నగరాల్లో బాగా క్రౌడెడ్ పీపుల్ అయిపోయారు. అలాగే ఏ ఏరియా చేసుకుందాం అనేటువంటిది నిర్ణయానుసారం అలా జరుగుతుంది. అంతే తప్పితే అమ్మవారు ఈ పద్ధతులు ఎక్కడైనా ఒకటే. అంటే జనరల్గా గంగానమ్మ అనేది గ్రామదేవతగా కొలుస్తాం, కానీ ఈ 3 నెలల పాటు ఆ గ్రామదేవతకి ప్రత్యేకమైన పూజలు కానీ లేకపోతే ఈ 3 నెలల పాటు కూడా శుభకార్యాలు చేయకూడదు, పండుగలు చేయకూడదు అనేది కొంత నిబంధనలు అనేవి ఉన్నాయి కదా, అలా ఎందుకని ఆ నిబంధనలు రావాల్సి వచ్చిందంట? అంటే మీరు నిబంధనలు అనే పేరు పెట్టడం అంత ఇది కాదు, అదేం నిబంధనలు కాదు. అమ్మవారిని కొలిసినప్పుడు అమ్మవారినే కొలవాలి అనేటువంటిది మన మనసుల్లో ప్రజల్లో ఉండే అభిప్రాయం. దాన్ని అలా మార్చి మీరు నిబంధనల రూపంలో మాట్లాడటం జరుగుతుంది. ఓకే, దాని పేరు నిబంధనలైనా ఏదైనా అమ్మవారు అంటే అమ్మవారు కొలవాలి అంతే. అంతేగాని దానికి ఒక షెడ్యూల్, నిబంధనలు అలాంటి పదాలు దీంట్లో వాడటం కన్నా ప్రజలు అమ్మవారిని కొలవాలండి ఇంకేది కాదు అని నిర్ణయించుకుంటారు కొంతమంది. ఓకే ఓకే అంటే ఇందాక మా ఇంట్లో మా వాళ్ళకి ఫోన్ చేసి కార్తీక మాసం నోగులు నోసుకోవచ్చా, దీపాలు చేయొచ్చా అని మాట్లాడుతున్నారు నేను బయటకు వచ్చే ముందు. ఓకే, అదేది అందరూ సుభిక్షంగా ఉండాలనే కదా. ఏ గుడిలో అయినా మెయిన్
ఇది ముందు తరాలకు అప్పచెప్పాలనే విధానాలు శాస్త్రీయంగా నిబంధనలు పాటించుకునేది అది మనం ఏర్పరచుకున్నాయి స్థానికంగా. ఓకే, ఏదైతే ఈ జాతరలో ప్రత్యేకంగా కొర్లబండి అనేది ఉంటుంది, పంబల వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు పడమనేది కావచ్చు, దక్షిణ బీది అయినా ఇంకో చోట అయినా ఈ పంబల వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాముఖ్యత ఏంటంటారు? వాళ్ళు చేసే ప్రక్రియ అండి. వాళ్ళు లాస్ట్ రోజు ఊరేగింపిన తర్వాత మళ్ళీ గ్రామానికి రాకూడదు, ఇంకా వెళ్ళిపోవాలని కొన్ని నిబంధనలు, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆచారాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ఇప్పుడు ముడుపు కట్టడం అనేటువంటిది ప్రారంభం, జాతరలో ప్రారంభం. ఆ ముడుపు కట్టడం దాంట్లో నాయి బ్రాహ్మణులు, ఆది ఆంధ్రులు, ఈ మిగిలిన రజకులు, మిగిలిన అలాగే పంబల కులస్తులు, రకరకాల వాళ్ళు అందరితో కలిపి చేసేదే జాతర. అంతేగాని మీదొకళ్ళదో నాదొకళ్ళదో ఈ వర్గానికి చెందింది ఆ వర్గానికి చెందింది కాదు. ఇది గ్రామ సుభిక్షం గురించి మెయిన్ రైతులు పాడి పంటలో అందరూ ఉండాలని ఆ రోజున జాతర మనందరం రకరకాల కుల వృత్తుల్లో ఉండి జీవిస్తుంటే అందరికీ కూడా హ్యాపీగా మనందరూ అసోసియేషన్ అవ్వాలని పెట్టిన ఒక విధి విధానాలు జాతర సామూహికంగా చేసేది అని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ తూర్పు వీధి అమ్మవారి గుడి కంటే దేశ విదేశాల్లో ఎలా ప్రాచుర్యం అంటే ఒక కొర్లబండి, ఒక ముడుపు కట్టడం, ముడుపు కట్టినాక ఆ యొక్క పులిమేర అనేటువంటిది నిర్ణయం అనుసారం మన ఊరి పులిమేరల కోవలెల్లే రోడ్లో ఉంది. నేను 2018లో మా నాన్నగారు ఈ గుడి అన్ని కూడా మా వాళ్ళు చేసిన తర్వాత 2018లో చేసిన తర్వాత చూస్తాం జరిగింది. ఇక్కడ ముడుపు కట్టే కొబ్బరికాయ ఆ రోజున కొడితే చాలా మామూలుగా బియ్యంలో కొబ్బరికాయ బియ్యం దగ్గర పెడితేనే కొబ్బరికాయ ఇదవుతుంది. అలాగే ఆవేళ ఆ కొబ్బరికాయ కొట్టి అందరూ ప్రసాదంగా తీసుకుంటే ఒక రకమైన వర్చెస్తో ఆ కొబ్బరికాయ కూడా ఉండటం జరిగింది. అదే అందరూ ఇక పాజిటివ్నెస్ అని భావిస్తాం, అంతేగాని ఇది ఒకరిగా చెందిందనే కాదు. అలాగే కొర్లబండి లాగటంలో ఎస్సీలు లాగాలి అనేటువంటిది మా 86లో ఉంది. అలాగే ఆవేళ ద్రవ్యం గుడికి సరిపోయే విధంగా లేకుండా ట్రాక్టర్ కట్టారు. అలాగే కొన్ని టైంలు జరుగుతున్నాయి పద్ధతులు. ఈ ప్రాంగణం ఈ యొక్క మన యొక్క గంగానమ్మ వారు ఫస్ట్ ఏంటంటే తూర్పు వీధికి ఇంత ప్రాముఖ్యత రావటానికి ఫస్ట్ 18వ శతాబ్దంలో వంకినేని వారి వీధిలో అక్కడ ఒక గుడిగా ఉండి ఆ వంకినేని వారి వీధి తర్వాత ఈ గుడి ప్రాంగణం ఏర్పాటు చేసి సేమ్ అదే విగ్రహం అలాగే ఈ రాజశ్యామల అంశతో ఇలా కూర్చున్న విధానం విగ్రహం మీరు 2 స్టేట్లలో కూడా ఎక్కడా ఉండదని నా అభిప్రాయం. అరుదుగా ఉంటది. ఇది రాజశ్యామల అంశం అంటే కోరికలు కోరంగానే తీర్చే విధానం అని శాస్త్రకారులను టీటీడీ పండితులు చెప్తున్నారు. అంతేగాని దీనికి ఏమీ ఇదేం లేదు. అలాగే కొర్లబండి, మా కొర్లబండికి మా అంటే తూర్పు గంగానమ్మ గుడికి ఉన్న ఆచారాల్లో కొర్లబండి ఏ శిల లేకుండా ఏ మెటీరియల్ లేకుండా ప్యూర్ వేప చెక్క కొన్ని కొలతలు ఉన్నాయి. ఆ ప్రామాణికమే ఇక తూర్పు గుడికి మేము పాటిస్తున్నాం. ఆ యొక్క కొర్లబండి వైశాల్యం కానీ ఆ చక్రాలు కానీ దగ్గర 8 కిలోమీటర్లు ప్రయాణం చేసినా ఎక్కడ మేకు కానీ ఏది ఉండదు. అలా మొన్న 2018లో కూడా 8 కిలోమీటర్లు ప్రయాణం చేసినా అదేం చెక్కు చెదరకుండా ఈ యొక్క నెగిటివిటీ అనేటువంటిది గ్రామంలో అంటువ్యాధులు కానీ ఇదివరకు ఏదైనా జరుగుతుంటే అవన్నీ ప్రబల తోటాకి ఆ నెగిటివిటీ తీసుకుని కొర్లబండి పొలిమేరలో వదిలేద్దాం అనేటువంటిది అనాదిగా వస్తున్న మేము తెలుసుకున్న ప్రకారమే మేము పాటిస్తున్నాం. అంటే టోటల్గా మనకి ఏదైతే 3 నెలల పాటు జరిగే జాతర ఉందో ఆ జాతరకు సంబంధించి ఇటు ఇతర రాష్ట్రాలు కావచ్చు, విదేశాల నుంచి కావచ్చు, అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున మన ఏలూరు నగరానికి వస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఓకే, ఇప్పుడు మాకు విదేశాల నుండి ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అయింది మా ఫ్యామిలీలో కానీ ఏదైనా 62 మంది టికెట్లు బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే మా గుడి కమిటీ వాళ్ళు కూడా కొంతమంది పిల్లలు అక్కడ ఉన్నారు, జర్మనీ, USA, ఆస్ట్రేలియా, అలాగే ఇతర స్టేట్లో కర్ణాటక ఇలా జరగడం జరిగింది. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు మటుకు 62 మంది టికెట్లు విదేశాల నుండి సామూహికంగా రావటానికి ప్రయత్నాలు చేసుకున్నాం అనేటువంటిది మాకు సందేశం పంపడం జరిగింది ఫోన్ ద్వారా. అదే ఇది ఇంకా ఫైనల్ సందేశం అంటే ఇదేంటంటే ఫ్యామిలీ వేడుక, ఆడబొడుసులు అంటారు,
మన సాంప్రదాయం ఏంటి, ఆస్తిలో సగభాగం ఇచ్చి దూర ప్రాంతాలకి వెళ్ళి ఉన్నప్పుడు కలుసుకోవటమే మన యొక్క సాంప్రదాయంలో భాగం. అంతకు మించి దీంట్లో ఎక్కువ ఏమీ లేదు మరి మాకు తెలిసి. అదే టోటల్గా ఈ జాతర ఆఖరి రోజు చిత్ర విచిత్రాలతో విన్యాసాలతో చేస్తూ ఉంటారు. అంటే అటువంటి ఏ విధంగా ఈ సంవత్సరం ప్రణాళిక చేశారంటే అవన్నీ కూడా ఏంటంటే వారి కళలో ప్రదర్శిస్తాకి, వారి కళలో ఇదివరకు ఏంటి తోలుబొమ్మలాట, ఇలాగే శక్తి వేషాలు, అలాగే గిరిజన సాంప్రదాయ నృత్యాలు, గరగలో ఆ నృత్యం, అలాగే ఆ విన్యాసాలు, ఆ ప్రదర్శన చేయటానికి ఒక వేదికగా అందరినీ కలుపుకోవాలని చేసేదే జాతరలో భాగం. అలాగే రేపు డిసెంబర్ 25న ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. అన్ని స్టేట్ల నుండి కథక్, ఒడిశా, మణిపురి, ఇది డిసెంబర్ 25న ఇక్కడ చాలా పెద్ద డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుద్ది అన్నమాట. సో ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే. సో ఇది 90 రోజుల పాటు జరిగే ఏదైతే ఏలూరు జాతరకు సంబంధించి విశేషాలు. ఈ 90 రోజుల పాటు కూడా ఎవరైతే ఏలూరు పట్టణానికి నగరానికి చెందినటువంటి ప్రజలు ఉన్నారో అమ్మవారిని కొలిసినట్లయితే తాము కోరుకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరతాయని, అదేవిధంగా ఇటు రైతాంగం కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని చెప్పేసి 3 నెలల పాటు కూడా ఒక అమ్మవారిని మాత్రమే ఆరాధించాలి, అమ్మవారిని మాత్రమే సేవించాలని ఒక సంకల్పంతో ఈ 3 నెలల పాటు కూడా ఇటు తూర్పుది కావచ్చు, లేకపోతే పడమరేది కావచ్చు, ఏలూరులో ఉన్నటువంటి జాతరలన్నీ కూడా ఒక తాటి మీద, అంటే ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలు యొక్క సుఖం, సంతోషం, అదేవిధంగా అష్టైశ్వర్యాలు ఉండాలని చెప్పేసి ఇటువంటి జాతర చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎవరైతే తూర్పు ఇది జాతర నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వంకినేని భాను గారు చెప్తున్నటువంటి విషయం ఇది. చూస్తూనే ఉండండి ఏపీ భక్తి టీవీ. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.